దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి. ఈరోజు మరి మీ అందరికీ దేవుని నామమును బట్టి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మాటను ఒకసారి మనం చూద్దాము. 113వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము మరి చదువుకుందామండి. మరి మొత్తం చదువుతాము. 113వ అధ్యాయం కీర్తనల గ్రంథం. మరి బైబిల్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి తీసి చదివినట్లయితే, నాతో పాటు ఏకీభవించినట్లయితే మరి చదువుకుందాము. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకుని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకుని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఆయన అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడు ఎవరు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో ఈ వాక్యం పంచుకోవడానికి మరి కారణం ఉందండి. నేను బైబిల్ చదువుతుంటుండగా మరి దేవా మరి నీ బిడ్డలను ఎలాగో ప్రోత్సహించాలి, వారు ఉన్నటువంటి స్థితిలో వారు ఏ విధంగా నిన్ను ఎదుర్కోవాలి ప్రభా, నీ నుంచి వారు దీవెన పొందాలి అని అంటే మరి నీ సన్నిధికి వచ్చుచున్నా, నీ నామమును ఒప్పుకున్నా, నీ మీద ఆధారపడుతున్న నీ బిడ్డలకు మీరు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ మాటను ప్రభా విడుదల చేయండి అని ప్రభు యొద్ద ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రభు చెప్తున్నటువంటి మాటను మనము చక్కగా ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రభు చెప్తున్నారు, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. అయితే మరి మనము ఏ విధంగా భక్తి చేస్తున్నాము అనేది కూడా పరిగణలోనికి వస్తుందండి. మనం ఎప్పుడు భక్తి చేస్తాం, ఏ విధంగా భక్తి చేస్తాం? ప్రతి ఆదివారం సన్నిధికి వస్తాము, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలకు వస్తాము. దేవుడు నాకు చేస్తాడు అనే ఉద్దేశంతోనే వస్తాం, కానీ దేవుడు చేయగలడు అనే తెలుసు, కానీ సంపూర్ణంగా దేవునికి విడిచిపెట్టడం, సంపూర్ణంగా ఆ భారాన్ని దేవుని మీద పెట్టడం అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్డ్గా మనం చేయలేకపోతున్నాం. హల్లెలూయా. అవునండి, నిజంగానే నేను ఈ మాట చెప్తున్నది కరెక్టో రాంగో మీరే ఒకసారి పరీక్షించుకోండి. అవును ప్రభా, ఈ కార్యం మీరే చేయాలి ప్రభా, మీరే చేయగలరు. ప్రార్థన చేస్తాం. ఎక్కడ? శనివారం ఉపవాస ప్రార్థనకి సిద్ధపాటి కూడికి వచ్చినప్పుడు మనం ఇలాగున మన యొక్క భారాన్ని అంతటిని ఆయన ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉపవాస ప్రార్థనలో దుఃఖిస్తూ మరి మనం సన్నిధిలో కుమ్మరిస్తాం నీళ్లు, కానీ మరలా తిరిగి సన్నిధి నుండి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ భారము హృదయంలోనే పెట్టుకుని వెళ్ళిపోతాం. అవునా కాదా చెప్పండి? దేవుడు చేస్తే ఆ భారాన్ని దింపుకుందాం, కానీ ఆ భారాన్ని మరి దేవుడు చేయకుండా ఎలాగూ దింపుకోనగలను నేను? ఆ భారం నా జీవితంలో ఇంకా కంటిన్యూ అవుతుంటుండగా నేను ఆ భారాన్ని ఎలాగ విడిచిపెట్టుకోగలను? ఆ బాధ్యత లేకుండా నేను ఎలాగ ఉండగలను అని ఒక ఆలోచన మనకు కలుగుతుంది. అయితే ప్రభు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారము ఎంత పెద్దదైనా, నీకున్నటువంటి వ్యాధి ఎంత ఘోరమైనదైనా, నీకున్నటువంటి సంఖ్యలు ఎంత బలీయమైనవైనా, నీ మీద పెట్టబడినటువంటి మరి ఆ భారము ఎంత కఠినతరమైనదైనా, నీకున్నటువంటి ఆ భారాన్ని యేసుక్రీస్తు ప్రభు నామములో నువ్వు ప్రార్థించటం మొదలుపెట్టి ప్రార్థించటం ముగించిన తర్వాత మరలా దాని గురించి నీవు ఆలోచించటం మానేయాలి. హల్లెలూయా. భారం ఒకసారి చెప్పుకున్న తర్వాత ఎవరికి చెప్పుకున్నామండి? మన పక్కింటి వాళ్ళకి మనం చెప్పుకోలేదు, మన ఎదురింటి వాళ్ళకి మనం చెప్పుకోలేదు, కొంచెం బలవంతులకి మనం చెప్పుకోలేదు. ఈ లోకపు మనుషులతో కాదు మనం చెప్పుకున్నది. ఎవరితో చెప్తున్నామండి?
దేవునితో చెప్తున్నాం. నీ యొక్క మనవులు ఆలకించకుండా ఉండటానికి ఆయన చెవిటివాడు కాదు, ఆయన చెవులు మందం కాలేదు. ఒక్కసారి మనము చెప్పుకున్నాము అంటే మన యొక్క పరిస్థితి యావత్తు కూడా ఆయన ఖచ్చితంగా ఆయన మనకు మంచిదిగా మార్చగలడు. హల్లెలూయా. వంకర త్రోవలను చక్కగా చేసిన దేవుడు, సముద్రము నువ్వు దాటలేనటువంటి ఆ సముద్రము నీకు ఎదురైనప్పుడు ఆరిన నేలగా చేసిన దేవుడు, నీ జీవితంలో కూడా నీకున్నటువంటి భారాన్ని నువ్వు ఆయన మీద వేసినప్పుడు ఆయన ఖచ్చితంగా చేస్తాడు అనే స్థిర నిర్ణయము, స్థిర విశ్వాసము నీవు కలిగి ఉంటే, హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడని మీరు నాకు చెప్పుకుంటున్నారు, మరలా ఆ భారాన్ని మరలా నీకు చెప్పానంతే ప్రభువా, మరి మీరు చేస్తే గనక దేవా నేను స్తుతిస్తాను, ఒకవేళ చేయలేకపోతే ఆ భారం నేనే మొయ్యాలి కదా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రార్థనలు అలా ఉంటున్నాయండి. ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే దేవుడి సన్నిధికి వెళ్ళి చెప్పుకోవడం, మరలా దాన్ని మూట కట్టి మరలా మనం తెచ్చుకోవడం అన్నట్టుగా మన ప్రార్థన ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎంతటి భారాన్ని నువ్వు మోస్తూ ఉన్నా, ఎంత కఠినతరమైన సమస్యలు నిన్ను చుట్టుముట్టినా, ఎలాంటి అప్పు సమస్య నీ మీద తాండవం చేస్తూ ఉన్నా, నీలో ఉన్నటువంటి అనారోగ్యము నిన్ను కృంగదీస్తూ ఉన్నా, మరి ఎలాంటి స్థితిలో నీవు ఇప్పుడు ఉన్నప్పటికీ ఇదే రోజు, ఇదే క్షణము, ఈరోజు ఈ క్షణము నుంచి ఆ భారభరితమైన జీవితాన్ని దేవుడు నీలో నుండి తీసివేస్తున్నాడు అని నీవు నమ్మి విశ్వసించి దేవుని మీద నీ భారం పెట్టి వాటిని విడిచిపెట్టి ప్రభువానికి స్తోత్రం, నా కార్యం చేసావు ప్రభువానికి స్తోత్రం. మరి ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నారు మీరు? మనం భారం అంటే ఒకళ్ళ మీద పెట్టేసి వచ్చేస్తే మన భారాలు తీరిపోతాయా? యేసయ్య చేసేస్తాడా? అది యేసయ్య మరి ఆ ఒప్పుకునే ప్రార్థనేనా నా ప్రార్థన? చాలామంది ఇలా ఆలోచిస్తారండి, అవునా కాదా? ప్రార్థన చేసి ఏమంటారు, జరగలేదండి, ఇంకా 1 వీక్ అయిపోయిందండి, దేవుడు మరి ఆ ప్రార్థన అంగీకరించాడో లేదో, మళ్ళీ ఒక్కసారి గట్టిగా పట్టుకుంటానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాదండి మనం చేయవలసిన ప్రార్థన. దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతున్నారు. ఏంటా మాట అంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎల్లను కూడా మీరు నాతో చెప్పిన ప్రతి మనవిని కూడా నేను మీకు దయచేస్తానని నమ్మి విశ్వసించి ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. ప్రభు చెప్పినటువంటి మాటను కనుక మనం ఖచ్చితంగా మరి చేయగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో విడుదల ఉంది. హల్లెలూయా. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని అంటే చెప్తాను. ఎందుకంటే దేవుడు మన పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్న దేవుడు. ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకుంటామో, ఎప్పుడైతే మన భారాన్ని ఆయనకి చేతికి అప్పగిస్తామో, ముండ్ల పొదలలో పడి ఉన్న నిన్ను శ్రేష్టమైన సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. ముండ్ల మీద వెళుతున్నటువంటి నీ జీవితాన్ని సింహాసనం మీదకి ఎక్కించగలడు. దావీదు జీవితాన్ని ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే చూడండి ప్రియులారా, దావీదు గొర్రెల కాపరి, అసలు రాజు అవడానికి ఎలాంటి అర్హత, మరి అలాంటి త్రోవ, అలాంటి పరిణామాలు, అలాంటి భవిష్యత్తు ఆయన కనుచూపు మేరలో లేదు. అయినప్పటికీ దేవుని మీద ఆధారపడడం మూలంగా, హల్లెలూయా, దావీదుకు అలాంటి ఉద్దేశం లేదు, కానీ దేవునికి ఉంది ఆ ఉద్దేశం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు పొందుతున్న శ్రమలను బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిన్ను నువ్వు తగ్గించుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ప్రియ సహోదరుడి, నీకున్న అటువంటి అప్పులను బట్టి నువ్వు కృంగదీయబడి ఉన్నావు, కృంగిపోయి ఉన్నావు. ఒక్కసారి ఆలకించి, మాట ఆలకించి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. కృంగిపోవద్దు, నీ సహాయ స్థితిలోనికి వెళ్ళొద్దు, నీకు సహాయం కలుగుతుంది. ప్రభువు నామమును నువ్వు గట్టిగా పట్టుకుంటే, ప్రభువు నామమును నువ్వు స్తుతించగలిగితే, ప్రభువు నామాన్ని ఘనపరచగలిగితే, హల్లెలూయా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని ప్రభు సెలవిచ్చిన రీతిగా ఈ రోజు నుంచి దేవుని ఘనపరచడం మొదలుపెట్టి. ఎందుకు ఇలా మీరు చెప్పగలుగుతున్నారు అంటే, మన భారాన్ని ఆయన మీద వేసి ఆయన ఇస్తాడని నమ్మి ప్రార్థించమన్నాడు. మనం ఒకసారి ప్రార్థన చేసాం, ఆ సమస్యను దేవుని దగ్గరికి తీసుకెళ్ళాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చేస్తున్నందుకు స్తోత్రం. ప్రవ్వా మీరు తప్ప ఎవరు చేయగలరు? నా సమస్యను సాల్వ్ చేస్తున్న దేవానికి స్తోత్ర. నా అప్పులు తీర్చినందుకు వందనాలు ప్రభా, నా రోగాన్ని కుదిర్చినందుకు వందనాలు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, నా బిడ్డను మరి డాక్టర్ని చేసినందుకు వందనాలు, నా బిడ్డకు మంచి జాబ్ ఇచ్చినందుకు వందనాలు, నాకున్నటువంటి శ్రమలన్నిటిలో నుంచి నన్ను విడుదల చేసినందుకు వందనాలు. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించకుండా ఎందుకు స్తుతించాలి అని అంటే ఈ వాక్యము మరలా మనకి జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఇదని మనం మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటను ఒకసారి చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళు కూడా మరి తీయండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకుని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకుని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా. స్తుతి నొందదగినది. హల్లెలూయా. ఆయన అసాధ్యము అంటే ఆయనకి తెలియదని దేవుడు చెప్తున్నారు. అసాధ్యం అనే పదము ఆయనకి తెలియదు అంటున్నారు. అసాధ్యము అనే మాట ఆయనకి సెట్ అవ్వదు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి అప్పజెపిన ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం లేకుండా ఉండదండి. పరిష్కారం యేసే. హల్లెలూయా. ఆయన దగ్గర సమస్యకి సాల్వేషన్ లేకుండా లేదు, ఖచ్చితంగా ఉంది. ఆయనలోనే ఉంది పరిష్కారం. కాబట్టి ఆయన స్తుతి నొందదగిన దేవుడు. కాబట్టి నీకు సమస్య గుర్తు వచ్చినప్పుడల్లా నీ నోట రావాల్సింది సమస్యను గురించినటువంటి భారభరితమైన ప్రార్థన కంటే మొదటిగా ఆ సమస్యను తొలగించిన దేవానికి స్తోత్రం. సమస్య నీకు అప్పగించాను కాబట్టి ఆ సమస్య తీరిపోయిందని నేను నమ్ముతున్నాను ప్రభా. నీకు స్తోత్రమయ్యా, నీకే మహిమయ్యా, నీకే ఘనతయ్యా, నీకే ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. సూర్యోదయము మొదలుకుని సూర్యాస్తమయము వరకు కూడా పూజనందదగిన దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. ఆయనకు స్తుతి చెల్లించదగిన వారము మనల్ని ఎంచుకున్నాడు. ఒక భారము నీ మీదకి వచ్చింది అంటే దేవుని స్తుతించడం మొదలుపెట్టు. ఆ భారాన్ని దేవుడు తొలగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రాబ్లంని 10 సార్లు చెప్పుకుంటే ప్రాబ్లం పెరుగుతుందేమో తప్పితే, భారం పెరుగుతుందేమో తప్పితే తగ్గదండి. ఎప్పుడైతే ఆ భారాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి దేవుని స్తుతించడం మొదలు పెడతావో ఎంత అంధకారంలో ఉన్నా నువ్వు గొప్ప వెలుగులోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితం మారిపోతుంది ప్రియ సహోదరి సహోదరుడా. స్థుతిలో దాగి ఉంది నీ భవిష్యత్తు. హల్లెలూయా. మరి మన యొక్క ప్రార్థనా విధానాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంతవరకు చేసిన ప్రార్థనలకి ప్రతిఫలం ఎందుకు కలగడం లేదు? యేసయ్య దేవుడేనా? హల్లెలూయా. అంటే మనము చేసే ప్రార్థన విధానాన్ని బట్టి మనలో ఏం కలుగుతుందండి? విశ్వాసం కంటే అవిశ్వాసం పెరిగిపోతుంది. ఇంకా దేవుడు చేయట్లేదేంటి? దేవుడు చేయగలడా లేదా? దేవుడు చేస్తాడా లేదా? అసలు నేను దేవుడు చేయడానికి అంగీకరించే స్థితిలో నేను ఉన్నానా లేదా? కాదండి. దేవుడు ఎవరినైనా అంగీకరిస్తాడు. ఏ విధముగా ఉన్నా నీ జీవితాన్ని రక్షిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతావు, దేవుణ్ణి దేవుడుగా కనపరచడం మొదలు పెడతావో, హల్లెలూయా, అసాధ్యం అనే పదము దేవునికి తెలియకపోతే నీ జీవితంలో అసాధ్యమైనవి ఉండవు. కాబట్టి అసాధ్యాన్ని సుసాధ్యము చేయగలిగినటువంటి గొప్ప దేవుని యొక్క చేతిని నువ్వు పట్టుకోగలిగితే, ఆయన నామాన్ని నువ్వు గణపరచగలిగితే, ఆయన నామాన్ని స్తుతించగలిగితే, హల్లెలూయా, ఈరోజు ఆ స్తుతే నిన్ను అందలం ఎక్కిస్తుంది. హల్లెలూయా. ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయిన నీ జీవితాన్ని దేవుడు గొప్ప మరి ఆశీర్వాదకరముగా దేవుడు మార్చబోతున్నాడు. అనేకులకు అప్పిచ్చువారిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితిని దేవునికి అప్పచెప్పు, దేవుని స్తుతించడం మొదలుపెట్టు. నీ జీవితంలో నీ చుట్టుపక్కల నీ పరిస్థితులు, నీ యొక్క అవమానాలు అన్నీ కూడా నీకు అంగీకారంగా, నువ్వు మెచ్చే విధంగా, నువ్వు కోరుకున్న విధంగా నీ యొక్క ఆశీర్వాదము నీ ఎదుట నిలబడుతుంది. హల్లెలూయా. దేవుణ్ణి విశ్వసించు. నీకున్న సమస్యను కాదు, సమస్యను తీసివేయి. ప్రభువును విశ్వసించు. దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆసక్తితో దేవుని స్తుతించడం మొదలుపెట్టు. ఆయన స్తుతి నొందదగిన దేవుడు గనక మనం ఆయనకు స్తుతి చెల్లించడం మొదలు పెడితే మన జీవితంలో సమస్యలన్నీ మాయమైపోతాయి. హల్లెలూయా. మరి ఒక మాట, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నదంట. ఎక్కడండి? ఆయన మహిమ. హల్లెలూయా. ఆకాశము పైన దేవదూతల చేత, కెరూబుల చేత, శెరూబుల చేత, దూతగల సైన్య వారమంతటి చేత స్తుతి నొందదగుచున్నటువంటి ఆకాశము కంటే ఎత్తైన దేవుడు. హల్లెలూయా. ఆత్మలోకంలో ఆకాశ విశాలము పైన మహాకాశములో ఏం జరుగుతుంది అని అంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ ఆయన మహిమను చూడగలుగుతున్నారు. మరి ఈ భూమి మీద అందరూ సాతాను వేసినటువంటి పెద్ద గుడ్డితనం ఏం కలుగజేసింది అంటే మనోనేత్రాలు తెరవబడకుండా
మరి మన యొక్క కన్నులకును మన యొక్క హృదయములకు గుడిదనం కలుగజేసిందండి సాతాను. ఏంటి అంటే దేవుణ్ణి స్తుతిస్తే మన జీవితంలో గొప్ప ద్వారాలు తెరవబడతాయనే విషయాన్ని మరుగు చేసి మన జీవితాల్లో అనేకమైన సమస్యలను తెచ్చిపెట్టి ఆ సమస్యను జ్ఞాపకం చేస్తుంది. సమస్య ద్వారా కృంగదలను తీసుకొస్తుంది, దేవుణ్ణి స్తుతించకుండా చేస్తుంది. అయితే ఆకాశమున మహాకాశములో ఆ పరలోక రాజ్యములో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు దేవదూత గణములన్నీ కూడా. మరి ఇక్కడ ఈ భూమి మీద ఆయన మహిమను మనం చూడలేకపోవడానికి, మన సమస్యలో దేవుణ్ణి మనం చూడలేకపోవడానికి, మనకున్న జీవితంలో మనకి ఇచ్చిన ఈ చిన్నపాటి జీవితంలో దేవుణ్ణి మహింపరచుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఉన్న సమస్యను విడిచిపెట్టి దేవుణ్ణి స్తుతించటం మనం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి సింహాసనం మనం వేస్తామో, స్తుతుల సింహాసనం వేస్తామో, ఆయన అక్కడికి వస్తాడండి. ఎక్కడ 2-3 నామను కూడా ప్రార్థిస్తారో, ప్రార్థన అంటే స్తుతి. హల్లెలూయా. దేవుణ్ణి ఆహ్వానించటం, దేవునితో మనం మొరలు చెప్పుకోవడం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు వస్తాడండి? మనం ఆయన తీసుకురావాలి, ఆయన్ని ఆహ్వానించాలి. ఆయన్ని ఎలాగ ఆహ్వానించాలంటే, ప్రభా నువ్వు ఉన్నతమైన దేవుడవయ్యా, నువ్వు గొప్ప దేవుడవయ్యా, ఆకాశమున నీకు స్తుతులు సమర్పిస్తూ ఉన్నారు, అక్కడే ఉండిపోవద్దు ప్రభా, మా స్తుతి కూడా కోరుకున్నావు గనక మా యుద్ధకు రా ప్రభా, మా జీవితంలోకి రా ప్రభా, మా కార్యాలు చేయి ప్రభా. అయ్యా తండ్రి నాయన, నీవు తప్ప మాకు సహాయకుడు ఎవరు తండ్రి నాయన, నీవు తప్ప మాకు ఆశ్రయం ఏది ప్రభా. అయ్యా మా జీవితంలో నువ్వే చేయగలవు, మా ఈ పరిస్థితులన్నీ నీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. నా కార్యం నెరవేర్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగున మనం ప్రార్థించగలిగితే, ఇలాగున మనం స్తుతించగలిగితే, ఇలాగున మనము సేవకులుగా మనము దేవుని సేవించగలిగితే మన జీవితాలు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి, మనకున్నటువంటి భారం అంతా తొలగిపోతుంది. ఆయనే మనకు ఆశ్రయమై, ఆయనే మనకు దుర్గమై, ఆయనే మనకు మరి అండగా ఉండి మన జీవితాన్ని చక్క చేసి, వంకర త్రోవలన్నీ కూడా చక్క చేసి. హల్లెలూయా. చూద్దామండి ఇంకొక మాట. ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నట్లుగా ఈ భూమి మీద ఆయనను మహిమపరచగలిగితే. హల్లెలూయా. ఆకాశంలో దేవుని మహింపరుస్తూ ఉన్నారు ప్రభు, అక్కడ సింహాసనం ఉంది, అక్కడ ఉన్నారు. అదే నువ్వు ఇక్కడ వేయగలుగుతావా ఆ సింహాసనాన్ని దేవుడి కొరకు? నీకున్న భారాన్ని పక్కన పెట్టేసి దేవుణ్ణి స్తుతించగలుగుతావా? నీకున్నటువంటి పరిస్థితులన్నీ పక్కన పెట్టేసి నీ ఆలోచన యావత్తు దేవుడి మీద నువ్వు ఫోకస్ చేయగలుగుతావా? దేవుణ్ణి స్తుతించగలుగుతావా? కష్టము నీకు రాకుండా కాపాడే దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. కష్టం నీ యొద్దకు రావాలి అంటే ఆయన్ని దాటుకుని రావాలి. హల్లెలూయా. ఆయన నీ పక్కనుంటే నీ మీదకి రాదు ఏ కష్టం. నీ మీద ఉన్న కష్టం ఏది కూడా నీలో ఉండదు, బయటికి వెళ్ళిపోతుంది. పారగొట్టే దేవుడు నీతో ఉండాలి. కాబట్టి ఆయనను స్తుతించటం మొదలుపెట్టు, ఆయనను సేవించటం మొదలుపెట్టు. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. ఉన్నతమందు ఆసీనుడైన ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ఆయన మన జీవితాల్లోనికి వచ్చి మన కార్యం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు ఆయన ఆహ్వానిస్తావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం మారిపోతుంది, నీకున్న కష్టం తొలగిపోతుంది, నీకున్న భారం తొలగిపోతుంది, నీకున్న రోగం తొలగిపోతుంది, నీకున్నటువంటి గొడ్రాలతనం తీసివేయబడుతుంది. హల్లెలూయా. చూడండి, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. హల్లెలూయా. నిన్ను అవమానిస్తున్న వారిని నీకు ఒక సింహాసనం వేసి కూర్చొని పెడతా. ఎప్పుడో తెలుసా? దేవుడు నీ జీవితంలోకి రావాలి, దేవుడు నీ జీవితంలోనికి ఆహ్వానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. నాకు జాబ్ లేదండి, నాకు ఆస్తులు లేవండి, నాకు బంధువులు లేరండి, నాకు ఏ విధంగానూ సహాయం దొరకదండి అని నీవు అనుకోవచ్చు. నీ చుట్టుపక్కల కాదు నువ్వు చూడవలసింది దేవుని వైపు. హల్లెలూయా. పైనుంచి నీకు సహాయం ఖచ్చితంగా కలుగుతుంది. దేవుడు చెప్తున్నాడు, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. ఎక్కడి నుంచి అండి? నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు ఆయన. సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, నీకున్న లేమి కొట్టివేయబడుతుంది. నిన్ను లేవనెత్తువాడు ఆయనే. చుట్టుపక్కల చూడొద్దు, ఆయన వైపు చూడు. ఆయనను మహిమపరచు, ఆయనను గణపరచు, ఆయనను స్తుతించు, ఆయనను సేవించు. ఎల్ల వేళల యందు ఆయన నామము నీ నోట ఉచ్చరించినట్లయితే, ఆయన నామ ఘనత ప్రభావములో నీ నోట గనక నువ్వు ఉచ్చరించగలిగితే నీ జీవితం మారినట్లే, నీకున్న ప్రతి సమస్య తొలగిపోయినట్లే. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పినటువంటి ఈ మంచి మాటను మీ హృదయంలో పెట్టుకుని మీరందరూ దేవుడిని స్తుతించి, సేవించి, గణపరిచి
మీ యొక్క జీవితాల్లో మీకు ఆటంకంగా ఉన్న, అడ్డుబండలుగా ఉన్న ప్రతి విధమైనటువంటి పరిస్థితిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. యాకోబు జీవితాన్ని దేవుడు మార్చాడు, అబ్రహాము జీవితాన్ని దేవుడు మార్చాడు, మరి ఇస్సాకు జీవితాన్ని దేవుడు మార్చాడు, మరి యోసేపు జీవితాన్ని మార్చాడు. నెక్స్ట్ మనమేనండి. మన జీవితాన్ని మనం మార్చుకోవడం మన చేతుల్లో పెట్టాడు, మన నోట్లో పెట్టాడు. దేవుని యొక్క మహిమోన్నతమైన నామమును గణపరుస్తూ మన జీవితాలు గణపరుచుకుందాం. ఆయనను గణపరుద్దాము, మన జీవితాన్ని గణపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మాటలు, ఈ మంచి మాటలు మీ హృదయంలో పెట్టుకుని దేవుని గణపరచండి. దేవుని నామము ద్వారా మరి మన జీవితంలో మనం పొందుకునే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి అనేకులకు ఆశీర్వాద కారణంగా దేవుడు నిన్ను నన్ను నిలవబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు విన్నటువంటి ఈ మాటలు మీ జీవితంలో మరి మీకు ఓదార్పుని, మీకు ముందుకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపించింది అని మీరు అనుకున్నట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు. మరి అంతేకాదండి, దేవుని నామము పేరట మన అందరము కూడా గొప్ప విజయాలు పొందుకుని దేవుడు చెప్పిన ఈ మంచి మాటలు మన హృదయంలో పెట్టుకుని మనము ఆచరించి, మనము అలాగున చేసి అనేకులకు మనము కూడా ఒక మార్గముగా ఉండబోతున్నాం. హల్లెలూయా. ఆయన స్వరూపాలుగా, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఈరోజు మన జీవితం కూడా అనేకులు మన ద్వారా మరి ప్రభువులోనికి రావడానికి, ప్రభువును ఆశ్రయించడానికి, వారి యొక్క ఉన్నటువంటి సమస్యలన్నీ తీసివేయడానికి దేవుడు మనల్ని ఒక గొప్ప సాక్షులుగా దేవుడు ఉంచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.